ఈ ఉదయకాల సమయంలో ప్రభాని యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభాని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ దినం మన ప్రభాని యేసుక్రీస్తు వారి దినం. ఆయన ఆరాధించి ఆయన నామాన్ని గణపరిచినటువంటి దినం. ఎందుకు ప్రభువా మిమ్మల్ని ఆరాధించాలి, ఎందుకు ప్రభువా మీ నామాన్ని మేము గణపరచాలి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభాని యేసుక్రీస్తు వారు గడిచిన దినాలన్నీ కూడా నిన్ను, నన్ను, మన కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడి, సంరక్షించి, పోషించి, భద్రపరిచి మరొక ప్రభు దినములో ఫిబ్రవరి నెల 3వ పునరుద్ధాన దినమందు మనల్ని అందరినీ ప్రవేశపెట్టినటువంటి విధానం బట్టి మనం ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి. ఆయన నామాన్ని మనము కనిపించినటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించే ముందుగా ప్రభాని యేసుక్రీస్తు వారి లేఖన భాగాల్లో కొన్ని తలంపులు మనం చూసుకొని ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించి ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వంటి ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకర ఆలోచనకర్త యేసయ్య గణమానామను కొందనాసులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణు అయ్యగును ఎందుకు పనికిరైనటువంటి దేవ, మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని నాకు కూడా మీరు అనుకరించిన విధానం బట్టి మీ పాదాల కొందనాసులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. తండ్రి, మీరే తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మతోనూ శక్తితో ఆరాధించడానికి, మీ నామను గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభా ఎందుకు పనికిరైనటువంటి వాడిని దేవా, మీ మాటలను ప్రభా ఉచ్చరించడానికైనా ప్రభా అర్హత లేనటువంటి వాడిని కనుక దేవా ప్రభా మీ సహాయాన్ని ప్రభా అర్జిస్తుండగా ప్రభా మీరే నాకు సహాయం దయచేసి ప్రభా నాకు ముందుగా మీరుండి ప్రభా మీ పరలోక సింహాసనం నుంచి మాటలు ప్రభా మాకు అనుగ్రహించి ప్రభా మేమందరి సమృద్ధము నింపి కొద్ది నిమిషముల పాటు ప్రభా చేస్తారు తండ్రి. మా రక్షకుడు మా ప్రభాని యేసుక్రీస్తు వారిని ప్రభా మేము ఆరాధించడానికి, మీ నామాన్ని మేము గణపరచడానికి ప్రభా కృప చూపించి సహాయం దర్శిస్తూ ప్రార్థిస్తూ మహిమ గంట ప్రభావం మీకే చెల్లించుకుంటూ ప్రభాని యేసుక్రీస్తు వారి అర్పరిస్తున్న నామంలో ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈ మాటలను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మాటలో మనకి ఒక 5 అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆశ్రయము అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. నిన్ను ఆశ్రయించేవారు కాబట్టి ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, ఆశ్రయము. రెండోదిగా మనం చూసినట్లయితే నిన్ను ఆశ్రయించే వారు అందరూ సంతోషించుదురు, అంటే రెండోదిగా మనకి సంతోషము అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. మూడోదిగా చూసినట్లయితే నీవే వారిని కాపాడుదువు, అంటే కాపాడబడుట అనేటువంటి మాట ఇక్కడ మనకి కనిపించినటువంటిగా ఉంది. కాబట్టి నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము, అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని మనం స్తుతించేవారిగా ఉంటామని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే నిత్యము అనే మాటని ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తామన్నాడు. అదేవిధంగా 5వదిగా ఆనందధ్వని చేయుదురు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. 5 మాటలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆశ్రయము, రెండోది సంతోషము, మూడోది కాపాడుట, 4వది నిత్యము, 5వది ఆనందధ్వని. ఈ 5 మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నట్టుగా ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆశ్రయం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన ఆశ్రయాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు ఆశ్రయం అనేది లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే మన జీవితాల్లో ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆశ్రయం అనేది ఒక 3 అంశాలను మనకి జ్ఞాపకం చేసేదిగా ఉన్నది. ఏంటంటే ఆశ్రయం అనగా ఒక సురక్షితమైనటువంటి స్థలము అనేటువంటి మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా అంటే దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే రక్షణ. ఆశ్రయం అంటే రక్షణ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండోదిగా ఆశ్రయం అంటే ఆసరా, అంటే మనకు ఒక ఆసరా, అంటే మనకు ఒక భరోసా, అంటే మనకు ఒక ధైర్యం, అంటే ఒక ఆధారం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆశ్రయం అంటే రక్షణ, రెండోది ఆధారం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడోదిగా ఆశ్రయం అంటే తలదాచుకునేటువంటి స్థలము, అంటే నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి స్థలము, అంటే తలదాచుకునే స్థలం అంటే నివాసం అని అర్థము. మొట్టమొదటి రక్షణ, రెండోది ఆధారము, మూడోది నివాసము. ఈ 3 కలిపితే ఆశ్రయం. ఎందుకంటే మనకు తెలిసి ఈ లోకంలో అనేక మనకి ఏదైనా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, వరదలు వచ్చినప్పుడు
టక్కు మనకు ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఏమని? పిడుగులు పడే అవకాశం ఉంది, మీ ప్రాంతంలో చెట్ల కింద ఉండొద్దు, ఆ ఎలక్ట్రికల్ టవర్ల కింద ఉండొద్దు, సురక్షితమైనటువంటి ప్లేస్లో ఆశ్రయం పొందండి అనేటువంటి ఒక మెసేజ్ మనకి వస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆశ్రయం అనేది మానవ జీవితంలో ఎంతో అవసరమై ఉన్నట్టుగా ఉంది. ఆశ్రయం లేకపోతే ఎండకి, వానకి, గాలికి తడిసి అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక మంది ఆశ్రయం లేకుండా రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆశ్రయం మానవుడికి ఎంతో అవసరం. ఎందుకంటే అది రక్షణ ఇస్తుంది, అది సురక్షితమైనటువంటి ప్లేసు. రెండోదిగా అది కాపాడబడతా ఉంటుంది. ఎందుకంటే అది సంరక్షణ, అది భద్రత, అంటే ఆసరా, అంటే నాకు ఒక భరోసా. అయ్యో, ఎటువంటి వర్షం వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నాకంటూ ఒక ఆశ్రయం ఉంది, నేను తలదాచుకునేటువంటి ఒక నివాసం ఉంది, నాకు ఒక ఆధారం ఉంది అనేటువంటి ధైర్యాన్ని మనకు కలిగజేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆశ్రయం మనకు మొట్టమొదటిగా రక్షణ, మనకు ఒక రక్షణ ఉంది, భద్రత ఉంది. రెండోదిగా ఆధారం, అంటే ఆశ్రయం, మనకు ఒక ధైర్యం ఉంది, నాకు ఏ అపాయం రాదు, ఎంత వర్షం రాని, ఎంత తుఫాను రాని. ఇప్పుడు మనం ఒక బయట వర్షం పడుతుంది అనుకోండి, తుఫాను పడుతుంది, మనకి ఏం అపాయం ఉండదు, ఎందుకంటే మనం లోన ఉన్నాం, మనకంటే ఒక ఆశ్రయం ఉంది. కాబట్టి మనం ఒక సరౌండింగ్లో మన చుట్టూ ఒక ప్రాకారం ఉంది, కాబట్టి మనకి ఏ అపాయం రాదు, ఏ ఇబ్బంది లేదు, మనం వర్షం తడాల్సిన పని లేదు, గాలికి ఉండాల్సిన పని లేదు, ఎండకి ఎండాల్సిన పని లేదు. మనకంటే మనకు ఒక సురక్షితమైనటువంటి స్థలం అనేది ఈ లోకంలో మనకి దేవుడు ఏర్పరిచినాడు కనుక. కాబట్టి ఆశ్రయం అనగా ఒక రక్షణ, ఒక ఆధారం, నాకు ఒక ధైర్యం, నాకు భరోసా, ఆసరా, నాకు ఆసరాగా ఉంది అని చెప్పేసి ఒక ఆసరా అంటే మనకు ఆధారం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడోది నివాసము, తలదాచుకున్నట్టుకు ఒక నివాసము మనకి దేవుడు ఏర్పరిచినటువంటి వాడిగా ఉన్నాడు ఈ లోకంలో. అయితే దీన్ని ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఆశ్రయం అనగా దేవుడు మనకి మన జీవితంలో మనకి ఒక మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. ఆశ్రయం లేకపోతే ఏమవుతామో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 14:32. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. మరణం అంటే ఆశ్రయం లేకపోతే మరణం ఉంది ఈ లోకంలో. ఎందుకంటే బయటన వర్షానికి ఎండుతాడు, వానకి తడుస్తాడు, వరదలు వచ్చినప్పుడు ఫ్లోటింగ్లో కొట్టుకొని పోయిన పరిస్థితులు అనేకములు ఉంటాయి. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మీరు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అంటూ ఉంటారు. కాబట్టి ఆశ్రయం లేకపోతే మానవుడికి సేఫ్టీ లేదు, భద్రత లేదు, రక్షణ లేదు, సురక్షితమైనటువంటి ఆ యొక్క స్థలం లేనటువంటి పరిస్థితిలో ఉండేవాడిగా ఉంటాడు. రెండో దానికంటూ ఒక ఆధారం లేదు. అయ్యో, వర్షం వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ చెట్టు కిందకి వెళ్ళాలి, పొట్టు కిందకి వెళ్ళాలి, నాకంటూ ఒక నివాసం లేదు, ఒక ఆధారం లేదు, ఒక ధైర్యం లేదు. అయ్యో, వర్షం వస్తుంది అనేటువంటి బాధ ఈ లోకంలోని ప్రతి మానవుడికి ఉండేదిగా ఉంటుంది. కాబట్టి అది ఒక నీకు ఆధారము, నీకంటూ ఒక ఆధారం ఉంది. అయ్యో, నాకు ఒక ఆధారం ఉంది, నాకు ఈ యొక్క ధైర్యం ఉంది, పర్వాలేదు, నాకేమొచ్చినా, నాకు ఏ అపాయం వచ్చినా నాకు పర్వాలేదు, నాకు ధైర్యం ఉంది అనేటువంటి ఒక భరోసా, ఒక ఆసరా మనకి దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. మూడోదిగా నివాసాన్ని మనకి కలిగజేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆశ్రయం మన జీవితంలో ఎంతో అవసరం. ఆశ్రయం లేకపోతే మరణం వస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయంగా మనం చూసుకున్నప్పుడు ఒకప్పుడు నువ్వు నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి ఆశ్రయం కిందకి రాకముందు నీ జీవితం, నా జీవితము ఒకప్పుడు లోకాన్ని మనం ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నాం, లోకంలో ఉన్నదాన్ని మనం ప్రేమించినటువంటి వారుగా ఉన్నాం, లోకం వైపే మనం చూసినటువంటి వారు ఉన్నాం, ధనాన్నే మనం ఆశ్రయించేవారుగా ఉన్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ మాట మనం చదువు. ఇర్మియా గ్రంథం 49:4. ఇర్మియా 49:4. విశ్వాసఘాతుకుల నా వద్దకు ఎవరినో రాలేరని నీ ధనమును ఆశ్రయంగా చేసుకొని ఉన్నదాని చాలము. ధనాన్ని మనం ఆశ్రయంగా చేసుకునేటువంటి రోజులు ఈ లోకంలో ఉన్నాయి. ప్రతి మానవుడు కూడా ధనాన్ని ఆశ్రయంగా చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు, మోసాన్ని ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నాడు, లోకాన్ని ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో, నాకు ధనం ఉంటే నాకు ఏ అపాయం రాదు, ధనం ఉంటే నాకు ఏ ఇబ్బంది లేదు, ధనం ఉంటే నాకు ఏ అపాయం ఉండదు అనేటువంటి పరిస్థితిలోని మానవుడు జీవిస్తూ వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటువంటి పరిస్థితి. విశ్వాసం లేనప్పుడు, విశ్వాసఘాతుకులుగా నువ్వు నేను ఉన్నప్పుడు ఈ లోకంలో దేవునికి మనకు ఆశ్రయం లేనప్పుడు మనం లోకాన్ని ఆశ్రయించిన వారము, లోకంలో ఉన్నదాన్నే మనం ప్రేమించినటువంటి వారిగా ఉన్నాం. అందుకే మనకు తెలుసు, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అవునండి, లోకాన్ని మనం ఆశ్రయించేవారు, లోకమే మన ఆశ్రయము, ధనమే మన ఆశ్రయము, మోసమే మన ఆశ్రయము. ఒకప్పుడు మనకంటూ ఒక ఆశ్రయం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మానవుడికి ఆశ్రయం లేకపోతే మరణం సంభవిస్తూ ఉంటుంది. ఎట్నుంచి ఏ పైన వస్తుందో తెలియదు మానవుడికి. ఆశ్రయం లేకపోతే
ఆయనకు ఒక రక్షణ లేదు కాబట్టి, ఒక ఆధారం లేదు కాబట్టి, ఒక నివాసం, ఒక శాశ్వతమైన నివాసం లేదు కాబట్టి ప్రతి మానవుడు కూడా అపాయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకు కూడా ఒకప్పుడు ఆశ్రయం లేనప్పుడు, ఈ లోకమునే ఆశ్రయించినప్పుడు, ధనాన్ని ఆశ్రయించినప్పుడు, మోసాన్ని ఆశ్రయించినప్పుడు, అపవాదినే ఆశ్రయిస్తున్నప్పుడు, అపవాది యొక్క కుతంత్రాల్లో మనం బందీ అయిపోయి పాపాన్నే మనం ప్రేమించి పాపంలోనే మనం పాపాన్ని ఆశ్రయించేటువంటి సంగతులు మన జీవితంలో అనేకంలో ఉన్నాయి. పాపంను ఆశ్రయించినటువంటి పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటుండగా నువ్వు నేను కూడా ఆశ్రయం లేనప్పుడు మనం కూడా చనిపోయినటువంటి వారమే. అంటే శారీరకంగా మనం చనిపోలేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం చనిపోయినటువంటి వారముగా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నాం. ఆత్మీయంగా చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా మనకు తెలుసు నిత్య నరకాగ్నికి పాలవుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు, ఎవరైతే ఆత్మీయంగా చనిపోతారో వారు నిత్య నరకాగ్నికి పాలవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు నేను కూడా ఆత్మీయంగా ఒకప్పుడు చనిపోయినట్టు వారమే. ఎందుకంటే మనకంటూ ఒక ఆశ్రయం లేదు, మనకంటూ ఒక రక్షణ లేదు, మనకు ఒక ఆధారం లేదు, మనకు ఒక నివాసం లేదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను కూడా ఉండేటువంటి వారము. లోకాన్ని ప్రేమించేవారము, లోకాన్ని ఆశ్రయించేవారము, ధనాన్ని ఆశ్రయించేవారము, మోసాన్ని ఆశ్రయించేవారము, పాపాన్ని మనం ప్రేమించి పాపాన్ని ఆశ్రయంగా చేసుకుని ఈ లోకంలో తిరుగులాడుతూ ఉండేటువంటి వారము. అటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా మరణించినటువంటి నీ స్థితి, నా స్థితిలో ఎవరూ మనకు సహాయం చేయలేదు, ఎవరూ మనల్ని రక్షణ కల్పించలేదు, ఎవరికి మనకు ఆశ్రయం కలుగజేయలేదు. కానీ ప్రభా యేసుక్రీస్తు వారే నీకు నాకు ఆశ్రయం కలిగజేసినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. చూడండి కీర్తన గ్రంథము 91:4. కీర్తన గ్రంథము 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. చాలమ్మ, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు చేసిన గొప్ప దేవుడు అండి. అయ్యో నువ్వు మరణపైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీకు ఆశ్రయం లేనప్పుడు, నీకు రక్షణ లేనప్పుడు, నీకు ఏ ఆధారము లేనప్పుడు, లోకాన్నే నువ్వు ఆధారం చేసుకొని మనుషుల మీద ఆధారపడుతూ ఈ లోకమే నాకు నివాసము, ఈ లోకంలోనే నేను సంతోషంగా ఉంటాను, ఈ లోకంలో ఉన్నదాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఈ లోకంలో ఉన్నదానితో నాకు చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు, ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు ఎవరు నిన్ను రక్షించలేదు, కానీ ఏ నామములో కూడా రక్షణ నీకు కలుగలేదు, కానీ ఎవరు నిన్ను విడిపించలేదు. కానీ ప్రభా యేసుక్రీస్తు వారు తన రెక్కలతో నిన్ను కప్పినటువంటి గొప్ప దేవుడు అండి. తన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయం కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలా. ఎజ్రా గ్రంథము 9:9. ఎజ్రా 9:9. ఎజ్రా 9:9. మేము నిజముగా దాసులమైతిమి, అయితే మా దేవుడువైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసిక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించేది. చాలండి, మనకు ఒక ఆశ్రయం ఇవ్వడానికి దేవుడు కృప చూపించినటువంటి పరిస్థితులండి. పాడైపోయినటువంటి స్థలంలో నివాసం చేసినటువంటి వారము, లోకాన్ని ఆశ్రయించినటువంటి వారము, లోకంలో ఉన్నదాన్ని ఆశ్రయించినటువంటి వారము. నీకంటూ ఒక రక్షణ లేదు, నాకంటూ ఒక రక్షణ లేదు, నీకంటూ ఒక ఆధారం లేదు, నాకంటూ ఒక ఆధారం లేదు, నీకంటూ ఒక నివాసం లేదు, నాకంటూ ఒక నివాసం లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారము, పాడైన స్థలంలో ఉండేటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ నాయల కృప చూపించి దాన్ని ఆయన దయచొప్పున నిన్ను నన్ను కప్పి తన రెక్కల కింద ఆశ్రయాన్ని నీకు నాకు కలుగు చేసిన గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఒక ఆశ్రయాన్ని మనకు కలుగు చేశాడు తన కృప ద్వారా. ఆయన మందిరంలో నిలుపుడు ద్వారా ఈ లోకంలో మనకు ఒక ఆశ్రయం దొరికింది ప్రభు యేసుక్రీస్తు వారిలో. ఆయన రెక్కల కిందైనా మనకు ఆశ్రయం, ఆయనే మనకు ఆశ్రయం అయినాడని చెప్పేసి దావీదు కీర్తనలో ఇంకో మాట చెప్పబడతా ఉంటుంది. చూడండి, ఆ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 3:5. కీర్తన యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలమ్మా, యెహోవా నాకు ఆధారం,
ఆయనే మనకు ఆధారమైనాడండి. ఒక ఆధారం లేనప్పుడు మన సబుద్ధిని ఆధారం చేసుకొని లోకాన్ని ఆశ్రయించి మనుషుల్ని ఆధారంగా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆయనే మనకు ఆధారమైనటువంటి గొప్ప దేవుడు. యెహోవాయే నాకు ఆధారం, నాకు ఆధారమైనటువంటి దేవుడు. అయ్యో, ఈ లోకంలో నువ్వు చనిపోతే ఏమవుతావో తెలియని పరిస్థితి, నీకంటూ ఒక భరోసా లేదు, నీకంటూ ఒక ఆసరా లేదు, నాకంటూ ఒక ఆసరా లేదు. ఈ లోకంలో తిరుగులాడుతూ ఉన్నాం, ఈ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, ఈ లోకంలో రక్షణ లేదని చెప్పేసి మనకి తెలియకుండానే మనం ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు, మనకు రక్షణ లేనటువంటి సమయంలో, మనకు ఆధారం లేనటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు, అయ్యో నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఒక నిరీక్షణ లేనప్పుడు, ఆయన నిరీక్షణకు ఆధారమైనటువంటి గొప్ప దేవుడండి. నాకు ఆధారం అయినాడు. ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది, నాకు ఆధారం ఉంది. ప్రభా యేసుక్రీస్తు వారు నాకు ఆశ్రయంగా ఉన్నారు, నేను దేనికి భయపడను. నాకు ఆయన ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. ఆయన నా కోట, నా కొండగా ఉండేటువంటి దేవుడు, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగముగా ఆయన ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడండి. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నాకు ఆధారమైనటువంటి దేవుడు. ఆయన నీకు నాకు ఆశ్రయం అవ్వటం ద్వారా రక్షణ కలిగి చేసినటువంటి గొప్ప దేవుడండి. అవునండి, ఈ లోకంలో మనకు రక్షణ లేదు. రక్షణ అనేది మనకు అనేది తెలియదు. మనం రక్షించబడలేం. అందుకే యెజ్రా చెప్తూ ఉంటాడు, యెజ్రా గ్రంథంలో, మేము దాసులం అయిపోయినాం, దాసత్వంలో మేము ఉన్నాం, విడిపించేవాడు ఎవడూ లేరు. కానీ నువ్వు నన్ను విడవక నాకు ఒక ఆశ్రయం కలిగినట్లు కృప చూపించినావు. ఎంత గొప్ప దేవుడు అని ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో దేవుడు కానీ మనల్ని విడిచిపెడితే మనం ఈ పాటికి ఏమైపోయి ఉండేవారము, ఆ పాతాళంలోనికి, ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండేటువంటి వారము. అటువంటిది ప్రభు యేసుక్రీస్తు వారు తన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగు చేయడం ద్వారా, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండడం ద్వారా, ఆయనే మనకు రక్షణ శృంగంగా ఉండడం ద్వారా మనకు ఆధారమైనాడు, మన నిరీక్షణకు ఆధారమైనాడు. ఇప్పుడు మనం చనిపోయినా పర్వాలేదు, నాకు ఒక ఆశ్రయం ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు రక్షణ ఉంది, నాకు భద్రత ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు భద్రత అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 62:7, కీర్తన 62:7, కీర్తన 62 అధ్యాయము. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందు. అబ్బా, ఎంత గొప్ప మాట. మన ఆశ్రయం దేవుని యందే ఉందండి. ఒకప్పుడు లోకంలో ఉండేది, ఇప్పుడు దేవుని యందు ఉంది మన ఆశ్రయం. మన ఆశ్రయ దుర్గము, మన బలమైన కోట. ఎంత గొప్ప దేవుని మనం ఏమో ఆరాధన చేయగలం. అందుకే నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని కలుగు చేసిన గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్రయించడం ద్వారా లోకంలో మనకు సంతోషం లేదు. రెండోదిగా చూసినట్లయితే మనకి ఈ లోకంలో సంతోషం లేదు, మనకు నెమ్మది లేదు. అయ్యో, మనకు కలిగినటువంటి సర్వ సమృద్ధి వల్ల మనం సంతోషంగా ఉంటాం అనుకుంటాం లోకంలో. కానీ ధాన్యాలు, ద్రాక్షారసములు నీకు సంతోషం కలుగజేయం, కానీ నీ హృదయమందు అధికమైన సంతోషాన్ని కలుగజేసిన దేవుడు అని చెప్పేసి ఒక మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 4:7. వారి ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేటివి చాలమ్మా. అధికమైన సంతోషం దేవుడు నీకు నాకు కలుగు చేసినట్టు గొప్ప దేవుడు అండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు చేయడం ద్వారా ఎంత గొప్ప ధన్యత నీకు నాకు కలుగు చేసినాడు. మొట్టమొదటి రక్షణ ఇచ్చినాడు. రక్షణ అనేది మనకు తెలియదు. అయ్యో, మనకు రక్షణ అనేది లేదు. మన పాపం ఒక దాస్యం కింద, పాపం ఒక కాడి కింద మన బానిసలం అయిపోయినాం. మనం విడిపించిన ఆదుడు ఎవడూ లేడు. ఏ నామంలో రక్షణ లేదు. అందుకే మనం చదువుతూ ఉంటాం కదా, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షించబడ్డారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అవునండి, దేవుని వరం మనం రక్షణ కలిగించడం, దేవుని ఒక గొప్ప ధన్యత మనకు రక్షణ కలిగజేయడం. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగజేయడం ద్వారా మనకు రక్షణ కలిగిందండి. లేదంటే మనకు రక్షణ లేదు, మనకు భద్రత లేదు, మనకు ఆసరా లేదు, మనకు ఆధారం లేదు, మనకు నివాసం లేదు. అవును, ఈ లోకంలో నివాసము మనం ఎంతో చక్కగా ఇల్లు కట్టుకుంటాం, కానీ అది తాత్కాలికమైనదే. మనం ఈ లోకంలో అది శాశ్వతమైన నివాసము కాదు. ఎందుకంటే వారంలో వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కొంతమందికి ఆశ్రయం ఇస్తారు. ఓ కమ్యూనిటీ హాల్ అనో, ఒక బిల్డింగ్స్ అనో అందులో ఆశ్రయం ఇస్తారు, కానీ అది శాశ్వతమైన ఆశ్రయం కాదు. వాళ్ళు మళ్ళీ వరదలు పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వరదలు వచ్చి వాళ్ళు ముంచుతాయి కాబట్టి, వారికి ఆశ్రయం లేదు కాబట్టి అందకల వాళ్ళు తలదాచుకోవడానికి అందకల తాత్కాలికమైన ఆశ్రయం ఇచ్చారు, నివాసం ఇచ్చారు. కానీ అది శాశ్వతమైనది కాదు. అదే విధంగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ నివాసం శాశ్వతమైనది కాదు, ఈ గుడారము శాశ్వతమైనది కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఈ గుడారము నీది తాత్కాలికమైనదే, నివాసమైనది కాదు. అందుకే మనుషుల చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినటువంటిది శాశ్వతమైన నివాసం మనకు పరలోక రాజ్యంలో ఉందని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. చూడండి, ఆ మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ, భూమి మీద
మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదేనైన నివాసము పరలోకమందు ఉన్నదని మనకి ఈరోజు చాలండి. ఎంత గొప్ప సంగతి! ఈ తాత్కాలికమైన నివాసము మనకి, కానీ పరలోకమందు శాశ్వతమైన నివాసాన్ని నీకు నాకు కలుగు చేసినాడండి. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగు చేయటం ద్వారా ఎంత గొప్ప ధన్యత నీ జీవితం నా జీవితంలో అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా రక్షణ అనుగ్రహించినాడు, రెండోదిగా మనకు ఆధారమైనాడు, మూడోదిగా మనకు నివాసాన్ని కలుగు చేసినట్టు గొప్ప దేవుడు. శాశ్వతమైన నివాసం ఇది. ఎందుకంటే ఈ లోకంలో ఇది తాత్కాలికమైన నివాసమే మనము, కానీ ఒక దినము ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. అయితే అన్యులకి ఈ యొక్క నిరీక్షణ లేదు, ఈ యొక్క ఆధారం లేదు, ఈ రక్షణ లేదు, ఈ యొక్క నివాసం లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు వారికి నివాసం, కానీ నీకు నాకు కూడా శాశ్వతమైన నివాసము పరలోక రాజ్యంలో నీకు నాకు అనుకరించినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్రయించడం ద్వారా, అందుకే నన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుదురు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ మాట మనం చూద్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 5:4, ఆమోస్ గ్రంథం 5:4, ఆమోస్ గ్రంథం 5:4. ఆమోస్ గ్రంథం ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి ఎల్లా మీరు బ్రతుకుదురు. చాలండి. అబ్బాయి ఎంత గొప్ప సంగతి! ఆయన ఆశ్రయించడం ద్వారానే మనం బ్రతికినామండి. లేదంటే మనం ఆత్మీయంగా చనిపోయినాం, నిత్య నరకాగ్నికి పాలైపోయినాం. కాబట్టి ఆయన ఆశ్రయించడం ద్వారా, విశ్వాసం ద్వారా, మనం ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగు చేసినాడు, మనకు రక్షణ ఇచ్చినాడు, మనకు ఆధారమైనాడు, మనకు నివాసాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు అండి. ఇటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలా. ఆయన మనకు ఆశ్రయం అనుకరించిన దేవుడు. అందుకే నిన్ను ఆశ్రయించి వారు సంతోషించారు. మనకు ఆ సంతోషాన్ని అనుకరించినాడు అండి. లోకం ఇవ్వలేనటువంటి సంతోషము దేవుడు మనకు అనుకరించినటువంటి వాడిగా ఉన్నాడు. ధాన్యాలు మనకు సంతోషాన్ని ఇవ్వలేవు, ఆస్తుపాస్తులు మనకు సంతోషాన్ని ఇవ్వలేవండి. ఈ లోకంలో ధనమే వాళ్ళకి సంతోషం మనకి చెప్పేసి అనుకునే వారు అనేక మంది ఉన్నారు, కానీ ఆ సంతోషం తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చిన సంతోషము పూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన సంతోషము నీ యొక్క సన్నిధిలో కలదని చెప్పేసి దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడండి. సంపూర్ణమైన సంతోషం నీ జీవితంలో నా జీవితంలో అనుగ్రహించినాడు. అత్యధికమైన సంతోషం నీ హృదయంలో కలుగజేసినాడు. అయ్యో, నాకు శ్రమ వచ్చినా, నాకు బాధ వచ్చినా ఆయన వాక్యాన్ని ద్వారా నాకు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము, కీర్తన 119, 143. కీర్తన 119, 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు, అబ్బా, నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు చేస్తున్నాయి. నీ వాక్యమే నాకు సంతోషం కలుగు చేస్తుంది. అయ్యో, శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నేను ఇరుకులో ఉన్నాను, నన్ను ఉపద్రవంలో ఉన్నాను, నేను ఆపత్కాలంలో ఉన్నాను, అయ్యో నేను మన్నపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు నా హృదయం అందు సంతోషం కలుగు చేసిన దేవుడు నీవే. నీ వాక్యమే నాకు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉందండి. వేదన నన్ను పట్టినను, శ్రమ నన్ను పట్టినను, నాకు భయం లేదు, నాకు సంతోషం ప్రభాని యేసుక్రీస్తువారు నాకు అనుగ్రహించే దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుడు ప్రభాని యేసుక్రీస్తువారు. ఆయన యందు ఆశ్రయం కలిగించడం ద్వారా, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగించడం ద్వారా ఇంత గొప్ప ధన్యత మనకు జీవితంలో కలిగజేసినటువంటి గొప్ప దేవుడు. మనకు రక్షణ వచ్చింది, మనకు ఆధారం వచ్చింది, మనకు నివాసం ఏర్పరచబడింది, మనకు రెండోదిగా సంతోషాన్ని మనకు కలిగజేసినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు సంతోషము, ఎనలేని సంతోషము, సంపూర్ణమైన సంతోషము, అత్యధికమైన సంతోషం మన హృదయంలో కలిగజేసినటువంటి గొప్ప దేవుడు. ఏదున్నా లేకపోయినా సరే ఆ సంతోషం మన వద్ద నుండి ఎవరు తీసివేయలేరండి. అంత గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. మూడోదిగా చూసినట్లయితే కాపాడుట. దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు, నిత్యము మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను కాపాడుతానని యాకోబుతో ప్రమాణం చేసినటువంటి గొప్ప దేవుడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. చాలమ్మా. ఈ లోకమైన యాత్రలో నువ్వు నేను తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి స్థలమందు, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలమందు తన దేవదూతలను తోడుగా నీడగా ఉంచి మనల్ని భద్రపరుస్తూ, మనల్ని కాపాడుతూ, మనం ఆ యొక్క పరలోక రాజ్యము, మన దేశము, ఆ శాశ్వతమైన దేశము, ఆ శాశ్వతమైన నివాసం చేరినంత వరకు కూడా నిన్ను కాపాడుతూ ఉండేటువంటి గొప్ప దేవుడు. అందుకే త్రుటిల్లకుండా నీ పాదములను కాపాడేటువంటి దేవుడు అని చెప్పేసి యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషములుగా నిలబట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును యుగములు కలుగును గాక. చాలండి. ఆమేన్. అవునండి. అంత గొప్ప ధన్యత మన జీవితంలో కలుగు చేసినటువంటి వాడు. త్రుట్టుల్లిపోకుండా, అయ్యో ఈ లోకంలో అనేకసార్లు మనం త్రుట్టుల్లిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి, అనేకసార్లు మనం జారిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి, అనేకసార్లు మనం తప్పిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు నేను త్రుట్టుల్లిపోకుండా నేను కాపాడేటువంటి దేవుడండి. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను కాపాడుతూ, నేను భద్రపరుస్తూ, నేను సంరక్షిస్తూ, నీకు తోడై ఉండేటువంటి గొప్ప దేవుడిగా ప్రభువుని యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నాడండి. తన దేవదూతలను తోడుగా ఉంచి మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నీవే వారిని కాపాడుదువు. కాబట్టి నిత్యము మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు అండి ఈ లోకంలో. అందుకే యాకోబుకి చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను తోడై ఉండి నిన్ను కాపాడి నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను అని చెప్పేసి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే నీతో నాతో కూడా ఈ దినము మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో, నేను వెళ్తున్న ప్రతి స్థలంలో మనకు తోడై ఉండి మన భద్రపరిచి మన దేవతలను తోడుగా, తన దేవతలను తోడుగా నేడుగా ఉంచి మన ఆ యొక్క దేశము, ఆ పరలోక రాజ్యం చేరినంత వరకు, శాశ్వతమైన నివాసం చేరినంత వరకు మనకు కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు అండి. చుట్టుల్లిపోకుండా, తప్పిపోకుండా మనల్ని సరిచేస్తూ, మన సన్నిధానంలో తన వాక్యం ద్వారా సరిచేస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు అండి. మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. అంతటి గొప్ప దేవుని మనం ఆరాధించాలి, నామని మనం కనపరచాలి. ఆయన ఆశ్రయించిన వారు సంతోషించుదురు. కాబట్టి నీవే వారిని కాపాడదువు. ఆయనే మనల్ని కాపాడే దేవుడు అండి. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని కాపాడేటువంటి వారు లేరండి. ఎవ్వరు మనల్ని అందరూ మనల్ని నాశనం చేయాలని, నువ్వు నాశనం అయిపోతే, నేను నాశనం అయిపోతే సంతోషించేవారు కానీ ఎవరు నిన్ను కాపాడేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరండి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారిని నిన్ను కాపాడే దేవుడు. నిత్యము నేను కాపాడుతూ ఉన్నాడు. అందుకే చెప్తా ఉంటాను, నిత్యము నేను దాన్ని కాపు చేయుచున్నాను, దేవరాత్రము నేను నీరు కట్టుచా ఉన్నానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్యము మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు అండి. చుట్టుల్లిపోకుండా, పడిపోకుండా మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ, మనం ఆ పరలోక రాజ్యం చేరినంత వరకు కూడా నన్ను కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. నిత్యము మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే, అందుకే నిత్యము వారు నిన్ను ఆనందధ్వని చేయుదురు. నిత్యము మనం ఆరాధించాలి, నిత్యము మనం కనపరచాలి. అందుకే దావీదు సార్లు చెప్తా ఉంటాడు, నిత్యము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నేను నిన్ను సంతోషించేదని చెప్పేసి దావీదు చెప్తా ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 30:12. కీర్తన 30:12. నీవు నా గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. నిత్యము, అయ్యో ఒక దినము 2 రోజులు కాదండి, నిత్యము ఆయన స్తుతించే దేవుడు. ఏదో ఆదివారం నాడు వచ్చాం, ఈ దినం మనం ఆరాధన చేయాలా, దేవుని స్తుతించాలని కాదు, నిత్యము ఆయన స్తుతి అర్హుడు అండి. స్తుతులు అందదగినటువంటి గొప్ప దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు. నిత్యము మనం స్తుతించిన వారిగా ఉండాలి. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, నా గోను పట్టు విడిపించాను. నిజమే, లోకంలో వాసనించినప్పుడు నువ్వు గోను పట్టుతో ఉన్నావు, నువ్వు మరణంలో ఉన్నావు, బూడిదలో ఉన్నావు, నేను కూడా బూడిదలో ఉన్నట్టు వారు. గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము, సంతోషాన్ని నీకు నాకు కలుగు చేసినాడండి. ఆయన ఆశ్రయం కింద ఉన్నప్పుడు, ఆయన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగు చేసినప్పుడు నీకు నాకు ఎనలేని సంతోషాన్ని, సంతోష వస్త్రాన్ని నీ జీవితంలో, నా జీవితంలో కలుగు చేయడం ద్వారా ఎంత గొప్ప ఆనందము, సంతోషం మన జీవితంలో అనుగ్రహించినాడు. అందుకే నిత్యము నేను నిన్ను స్తుతిస్తానని దావీదు చెప్పిన రీతిగా నిత్యము మనం ప్రభువుని యేసుక్రీస్తుని స్తుతించాలి. ఒక ఆదివారమే కాదు, ప్రతి దినము కూడా మనం దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మేలుని మర్చిపోకుండా నిత్యము మనం ఆయన ఆరాధించిన వారిగా ఉండాలి, నిత్యమైన స్తుతించిన వారిగా ఉండాలి. కాబట్టి ఎవరైతే నిత్యము నువ్వు వారిని కాపాడుదేవు కనుక నిత్యము వారు ఆనందధ్వని చేయదు. ఆనందంతో, సంతోషంతో ఆయన పాదాలు పెట్టి సాగిలి పడాలి. ఆనందం ధ్వని చేయాలి. ధ్వని అంటే మనకు బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. కంఠధ్వని అనేది, ఉత్సాహధ్వని అని, రోదన ధ్వని అని అనేటువంటి ధ్వనులు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆ ధ్వనులన్నింటిని గురించి చెప్పట్లేదు. కానీ ఆనందధ్వని, ఆనందంతో దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఆనందము, దేవుడు మన హృదయంలో పెట్టిన సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి మనం ఆయన ఎదుట ఆనందధ్వని చేయాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆనందంతో ఆయన స్తుతించాలా, ఆనందంతో ఆయన గణపరచాలా, ఆనందంతో ఆయన కీర్తించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 31:13. చివరగా ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారు ఆదరించేదవు, విచారము కొట్టువేసి నేను వారికి ఆనందం కలిగిసిన. అబ్బాయి ఎంత గొప్ప ధన్యత. మన గోనుపట్టు విడిపించాడు, సంతోష వస్త్రం కలుగు చేసినాడు. అంత మాత్రమే కాదు, మనకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని మనకు అనుగ్రహించి మన దుఃఖాన్ని అంతటినీ తీసివేసి మనల్ని ఆదరించి మనకు ఆనందం కలుగు చేసిన గొప్ప దేవుణ్ణి ఆనందవద్దని చేయాలా, ఆనందంతో ఆయన స్తుతించాలా, ఆనందంతో ఆయన కీర్తించాలా.
అటువంటి గొప్ప దేవుని మనం స్తుతించాలి. అందుకే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు. వారిని నువ్వు కాపాడుదువు కనుక వారు నిత్యము నిన్ను ఆనందధ్వని చేయుదురు. కాబట్టి నిత్యము మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలని నామం కనపరచాలి. ఆయన రెక్కల కింద మన ఆశ్రయం కలుగు చేయడం ద్వారా మనకు రక్షణ వచ్చింది, మనకు ఆధారం దొరికింది, మనకు ఒక శాశ్వతమైన నివాసం దొరికింది. అంత మాత్రమే కాదు, మనకు సంతోషాన్ని అనుగ్రహించినాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తొట్టిల్లిపోకుండా మనం ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మనం వెళ్తున్న ప్రతి స్థలంలో మనకు తోడై ఉండి మనల్ని నడిపించి మనకు అది పరలోక రాజ్యం చేరినంత వరకు కూడా మనకు తోడై ఉండేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడండి. అందుబట్టి నిత్యము మనం ఆయన ఆరాధించాలా, నిత్యమాన్ని స్థుతించాలా, నిత్యము ఆనంద సంతోషములతో ఆయన పాదాల ఎదుట ఆనందధ్వని చేయాలా. కాబట్టి మనం ఆరాధించి కనపరిచి ఈ విధముగా ప్రభువుని యేసుని స్థుతించుదుము గాక. దేవుడి లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఆమె.